మోదీకి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఖర్గే, రాహుల్ గాంధీ రాసిన లేఖలో కోరారు. పహల్గామ్ ఉగ్రదాడులు, ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు ట్రంప్ ప్రకటనపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా లేఖ రాశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కూడా లేఖలో ప్రస్తావించారు. ఇక లేఖలో ప్రధాన అంశంగా పెహల్గామ్ ఉగ్రదాడులు, ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ ఒప్పందం, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటనపై ఇతర అంశాలపై కూడా పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగానే లేఖ రాయడం కూడా జరిగింది. అయితే ఈ లేఖకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగాలని కూడా పట్టుబడుతున్నానని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల అఖిలపక్ష సమావేశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పెహల్గామ్ ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది, ఉగ్రదాడి గల కారణాలు ఏంటనే అంశం పైన కూడా అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రస్తావించడంతో పాటు ఐక్యంగా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అన్ని వేళలా కూడా సహాయ సహకారం అందించడంతో పాటు పూర్తిగా మద్దతు ఉంటుంది. పాకిస్తాన్ పై జరిగే యుద్ధానికి కూడా ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా కూడా పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని తాము సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే తాజాగా నిన్న ఏదైతే కాల్పుల విరమణ కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ అంశాలను ప్రకటించడంతో పాటు అటు దేశవ్యాప్తంగా కూడా కొంత ప్రధాని మోడీ మొదట పాకిస్తాన్ తో యుద్ధం జరగబోతుంది, యుద్ధాన్ని ఖచ్చితంగా కూడా చేసి తీరుతాము, పెహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించేందుకు ఆపరేషన్ సింధూర్ పేరిట పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ చేపట్టామని చెప్పారు. కానీ జరిగిన పరిణామాలు చూస్తే 2 రోజులకు సంబంధించి కొంత పాకిస్తాన్ డ్రోన్లతో భారత్ తో విరుచుకుపడినా భారత్ వాటిని తిప్పికొట్టినప్పటికి కూడా నిన్న జరిగిన పరిణామాల్లో మాత్రం పూర్తిగా కూడా దానికి సంబంధించిన అంశంలో కొంత కాంగ్రెస్ పార్టీ అంశంలో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గింది, సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పుడు కూడా కేంద్రం వెనక్కు తగ్గడం గల కారణాలు ఏంటనే దానిపైన కూడా నిన్న నుంచి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే సమావేశాల్లో పూర్తిగా కూడా అటు పెహల్గామ్ ఉగ్రదాడితో పాటు ఆపరేషన్ సింధూర్ లో జరిగిన పరిణామాలు, ఆ పాకిస్తాన్ ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, పాకిస్తాన్ కి ఏ విధంగా భారత్ నష్టం చేసింది, అదేవిధంగా ఎంత మేరకు మట్టు పెట్టింది ఉగ్రవాదులు అన్న అంశంపైన కూడా చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.